హాయ్ గైస్, 20,000 రూపాయల్లో ఏదైనా ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆ ప్రైస్ ట్యాగ్ ఆ సెగ్మెంట్లో అయితే మనకి ఎటువంటి బెస్ట్ ఫోన్స్ అయితే లేవన్నమాట. ఈ రోజు iQOO Z9 అయితే లాంచ్ అయితే చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ 20,000 రూపాయల్లో మీరు తీసుకోవాలి అని ప్లాన్ చేస్తుంటే ఆల్రెడీ Z7 అయితే చూసాం కదా, ఆ ఫోన్ తో కంపేర్ చేస్తే మేజర్ గా మనకి Z9 అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ లో అయితే Z9 అయితే తీసుకొచ్చారు అనమాట. Z7 లాంచ్ అయిన కొన్ని రోజులకి మనకి Z7 SNS తీసుకొచ్చారు. Qualcomm Snapdragon తో అయితే బయింగ్ ఫోన్ అయితే కాదు, బట్ ఈసారి వీళ్ళు ఇలా చేయలేదు. Z9 అనేది 20,000 రూపాయల్లో చాలా అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఎస్పెషల్ నాకు డిస్ప్లే, ప్రాసెసర్ అండ్ కెమెరా, సో ఈ సెగ్మెంట్స్ లో అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనేసి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడితే, సో Z7 అండ్ Z9 సో సిమిలర్ డిజైన్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు చేంజెస్ అయితే కనిపించరు. మిగతా అంతా పాలికార్బోనేట్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ బాడీతో అయితే మనకి Z9 అయితే వస్తుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే Z7 లో మనకి 6.38 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. Z9 లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్ తీసుకొచ్చారు. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ నుంచి 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్ కి అయితే మనకి అప్డేట్ చేశారన్నమాట. దాంతో పాటు మనకి పీక్స్ బ్రైట్నెస్ 1300 నిట్స్ నుంచి 1800 నిట్స్ వరకు అయితే మనకి Z9 లో అయితే అప్డేట్ అయితే చేస్తారు. అలాగే ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి Z7 లో చూసుకుంటే MediaTek Dimensity 920 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మనకి Z9 లో చూసుకుంటే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో ఇదే ప్రాసెసర్ మనకి నథింగ్ ఫోన్ 12 అయితే చూసాం. అలాగే మనకి Redmi Note 13 Pro Plus లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే చూసాం. ఇంచుమించు మనకి నేమ్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ అండ్ స్పెక్స్ వైస్ చూసుకుంటే మూడు ప్రాసెసర్లు అనేది సిమిలర్ గా అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ నథింగ్ ఫోన్ వీడియోలో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే మీరు చెక్ చేయండి. ప్రాసెసర్ మనకి డే టు డే టాస్క్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ లైట్ గేమింగ్ అయితే కూడా మనకి ప్రాసెసర్ అనేది హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు హెవీ గేమ్ ఆడాలనుకుంటే మాత్రం ఇదంతా వర్త్ బయింగ్ అయితే కాదు. మీరు కావాలనుకుంటే BGMI లో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే ఆడొచ్చు. అండ్ HDR ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే మనకి గేమ్ ప్లే అయితే ఉంటుంది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే కూడా మనకి హై అండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో అయితే మీరు గేమ్ ప్లే అయితే చేయొచ్చు. బట్ హెవీ గేమ్ కి అయితే ఈ ప్రాసెసర్ అనేది అంత బెస్ట్ ప్రాసెసర్ అయితే. కంపేర్ టు నథింగ్ ఫోన్ అండ్ రెడ్మీతో కంపేర్ చేస్తే 20,000 రూపాయల లోపల ఈ ప్రాసెసర్ తీసుకురావడం బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే 6GB ర్యామ్ మోడల్ నుంచి 8GB ర్యామ్ మోడల్ కి అయితే Z9 తీసుకొచ్చారు. LPDDR4X ర్యామ్ కి అయితే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఈసారి ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ చేశారు. 128GB సింగిల్ స్టోరేజ్ అయితే ఉంది. ఈసారి 128GB తో పాటు 256GB తీసుకొచ్చారు. UFS 2.2 మీద మనకి రన్ అవుతుంది. ఇక కెమెరా సెటప్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం మనకి Z7 లో చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది ఐసోసెల్ సెన్సార్ అని చెప్పొచ్చు. బట్ ఈసారి మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ఇది సోనీకి సంబంధించిన IMX882 సెన్సార్. సో సేమ్ సెన్సార్ ని మనం ఏదైతే Realme 12 Pro అయితే చూస్తుంటాం. ఈ 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే సోనీ నుంచి వచ్చింది కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు 20,000 రూపాయల లోపల అయితే. ఇన్ కేస్ మీరు కెమెరా కోసం ఒక 20,000 రూపాయలు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ సెన్సార్ అనేది మీకు చాలా అంటే చాలా బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. 2x వరకు అయితే మనకి పోర్ట్రేట్ షాట్స్ అయితే ఉంటాయి. సో మనకి డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ అయితే మనం ఈ సెన్సార్ యూస్ చేసి మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సూపర్ నైట్ మోడ్ అయితే ఉంటుంది. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ హై అండ్ రెజల్యూషన్ ఉన్న ఫోటోస్ అయితే కూడా మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో అయితే సెల్ఫీ షూటర్ అయితే వస్తుంది. నేను కొన్ని రివ్యూస్ చూసిన దాని ప్రకారం ఓవరాల్ గా కెమెరా అనేది 20,000 రూపాయల్లో చాలా బెటర్ అంటే బెటర్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ వీడియోలు అయితే కూడా మనకి 1080p వరకు అయితే మీరు బొకే వీడియోస్ అయితే కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేశారు. 4500 mAh బ్యాటరీ నుంచి 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అండ్ 44 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈసారి మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే తీసేశారు. అండ్ Z7 లో సింగిల్ స్పీకర్ తీసుకొచ్చారు. ఇక మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేయదు. అలాగే డాల్బీ అట్మాస్ అయితే కూడా మీకు ఈ ఫోన్ సపోర్ట్ అయితే చేయదన్నమాట. ప్రెజెంట్ ఈ ఫోన్ ఆఫర్స్ లో 18,000 అయితే వస్తుంది. బేసిక్ మోడల్ 8+128GB. సో విత్ ఆఫర్స్ కలుపుకుంటే, వితౌట్ ఆఫర్స్ మనకి 20,000 రూపాయల లోపల అయితే వస్తుంది అనమాట. 20,000 కూడా ఆ ప్రైస్ ట్యాగ్ కి విత్ ప్రాసెసర్ అండ్ కెమెరా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్తాను. ప్రెజెంట్ మీకు ప్రైమ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13th మార్చ్ నుంచి అయితే సేల్స్ కి అయితే తీసుకురాబోతున్నారు. 14th మార్చ్ నుంచి అందరు యూజర్స్ కి అయితే ఈ సేల్స్ కి అయితే అమెజాన్ లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీకు డిస్ప్లే, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా కోసం ఒక మంచి ఫోన్ తీసుకోవాలి 20,000 rూపాయల లోపల అంటే ఆ ప్రైస్ ట్యాగ్ కి iQOO Z9 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది అనమాట. సో గైస్, ఇది మనకి iQOO Z9 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.